చీకటి తొలగించి వెలుగును నింపావు. నీ వంటి వారు ఎవరున్నారు? పాపికై ప్రాణం పెట్టిన వారు. నీ వంటి వారు ఎవరున్నారు? పాపికై ప్రాణం పెట్టిన వారు. ఎవరెవరన్నా వారన్నా నీవే దేవుడవు. మరణాన్ని మట్టు పెంచిన మహాదేవుడవు. ఎవరెవరన్నా వారన్నా నీవే దేవుడవు. మరణాన్ని మట్టు పెంచిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం. శిలువ రక్తమే జయం జయం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన నా అంశ భాగం ఇరుకుగా ఉన్నదని విడిచిపెట్టొద్దు అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంది. అంతటా ప్రవక్త ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రానును అక్కడ నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసమును కట్టుకుందుము. ఎలీషా శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే, అయ్యా, నీ దగ్గర మాకున్న స్థలం ఇరుగ్గా ఉంది కనుక మేము వేరొక చోట నివాసాన్ని కట్టుకోవడానికి మరి వెళ్తున్నాము అన్నారు. ప్రియులారా, మనం గమనించాలి, ఈ యొక్క ఎలీషాతో ఉన్నటువంటి శిష్యులకు అంతవరకు కూడా వారు ఎలీషాతో కలిసే ఉన్నారు, కలిసే ఆరాధన చేశారు, కలిసే స్తుతించారు, కలిసే విజ్ఞాపన చేశారు, కలిసే ప్రార్థన విజ్ఞాపనలతో గడిపారు. కానీ వారు గురువు గారిని విడిచిపెట్టి వేరే నివాస స్థలం ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. గురువుగారితో ఉండడానికి వారు ఇరుకని ఇబ్బంది పడతాం కారణాన్ని బట్టి వాళ్ళు గురువుగారి దగ్గరకు వచ్చి శిష్యులు వచ్చి, అయ్యా, మేము వేరొక చోట నివాసాన్ని మేము కట్టుకుంటాము అన్నారు. కనుక ఈ గురువు దేవునికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే ఈ శిష్యులు రక్షింపబడిన విశ్వాసులకు సాదృశ్యంగా మనము చూస్తున్నాం. ఇరుకు అంటే అర్థం ఏంటో తెలుసా? అది దేవుని మార్గం, ఇరుకు మార్గం. కనుక దేవుని సన్నిధిలో దేవునితో నివాసం ఉంటేనే మనకు ఆశీర్వాదం. దేవునితో నివాసం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనకి దీవెన. కనుక దేవుని నివాసాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు. మనం ఎక్కడున్నామో అక్కడ దేవుడితో కలిసి మనం ఉండాలి. దేవునితో కలిసి మనం ఏ నివాసంలో ఉంటామో అది మాత్రమే ఆశీర్వాదకరం. కనుక ఏంటి నివాసం అని చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచెను, నివాస స్థలం మగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సృజించాడు. ఏంటో తెలుసా? మనకి నివాస స్థలం మగునట్లుగా ఆయన సృజించాడు. అంతేకాదు 91వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవా నీవే మా ఆశ్రయమని, నీవు మహోన్నతుడమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ప్రియులారా, మనం గమనించాలి, లోకంలో ఉన్నటువంటి మనము ఎవరితో నివాసం చేయాలి? మహోన్నతులైన దేవునినే మనం నివాస స్థలముగా చేసుకోవాలి. అందుకని అంటాడు 90వ కీర్తనలో కూడా 1వ అధ్యాయంలో అంటాడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడవు. దేవుడు ఏం చేసిన తరతరముల నుండి కూడా ఆయనే మనకి దేవుడు, ఆయనే మనకి నివాస స్థలం. కనుక ఆయన నివాస స్థలంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు, దేవునితో మనం ఉంటే, దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలంలో మనం ఉంటే, దేవునితో కలిసి మనం ఉంటే మనకు వచ్చే ధన్యత ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం అంటాడు, వెలుగు యొక్క నివాస స్థలము నీ యొద్ద ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద ఉండాలని కోరుకుంటావో,
దేవుడిని ఏర్పాటు చేసిన నివాస స్థలంలో ఉండాలని నువ్వు ఆశపడతావో దేవుడు నీతో కలిసి ఉంటాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడో తెలుసా, వెలుగు యొక్క నివాసము దేవుని యొద్ద ఉంటుంది. దేవుని యొద్ద ఉన్న నివాసము మనము కూడా దేవునితో మమేకమై ఒకే నివాసంలో ఉండగలిగితే మనతో కూడా ఆ వెలుగు ఉంటుంది. గమనించారా? వెలుగు ఎక్కడుందో చీకటికి అక్కడ అధికారం లేదు, ఇబ్బందులకు అక్కడ అధికారం లేదు. మన నివాస స్థలము ఏంటంటే దేవుడు ఏర్పరిచిన నివాస స్థలములోనే మనం ఉండాలి. అంటే దేవునితోనే మనం జీవించాలి తప్ప దేవునికి వేరే మనము జీవించకూడదన్నదే దేవుని ఉద్దేశం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. దేవునితో గనక మనం నివాసం ఉంటే తరతరములకు కూడా ఆయనే మనకు నివాసముగా ఉండాలి. ఆయనతో మనం గనక ఉంటే ఆయన నివాసంలో వెలుగున్నది, ఆయన నివాసంలో మాత్రమే వర్ధిల్లుట అనేటటువంటి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. కనుక దేవుని నివాసాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడకూడదు. అప్పటి వరకు కూడా ఎలీషాతో కలిసి వాళ్ళు జీవించారు, ఎలీషాతో కలిసి వారు ప్రార్థన చేశారు, ఎలీషాతో కలిసి స్తుతించారు, ఆరాధన చేశారు. వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళ హృదయాల్లోకి ఈ యొక్క ఎలీషా దగ్గర నుంచి వేరే నివాసంలోకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచన వారికి వచ్చింది. ఇది మంచిది కాదు. ఎందుచేతనో తెలుసా, దేవుడు ఎక్కడుంటే అది ఇరుకైనా సమస్య అయినా ఏదైనా దేవుడితో మనం ఉంటాము గనక ఆయనే మన పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం చేస్తాడు. దేవుడి మనకి నివాస స్థలముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు ఒక మాట, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు. అంతేకాదు నిత్యముగా నుండి బాహువుల క్రింద నిన్ను ఉంచుతాడు ఆయన. ఎందుకో తెలుసా, ఆయన బాహువు కింద కనుక నువ్వు ఉండగలిగితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండాలి. ఆయన బాహువుల కింద నువ్వు ఉండగలిగితే ఏ శత్రువు కూడా నిన్ను తాకడానికి అవకాశం ఉండదు. కనుక దేవునితో సాంగత్యం ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కనుక వాళ్ళైతే దేవునితో ఉండాలని కోరుకోవట్లేదు, కానీ దేవునిలో ఉన్నటువంటి ఆ వెలుగును దేవునితో వారితో కలిసి ఉంది, అభివృద్ధి వారితో ఉంది, తరతరములకు కూడా ఆయనే తోటే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక దుష్ట ఆలోచన ఏమొచ్చిందంటే ఇక్కడ ఇరుకుగా ఉంది. ఈ ఇరుకు నుంచి వాళ్ళు విశాలత కోరుకుంటున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందో తెలుసా, ఇరుకుని విసర్జించడానికి మనం ఇష్టపడకూడదు. ఇరుకుగా ఉంది కదా అని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలమునై ఉన్నది, జీవమునకు పోవు మార్గము ఇరుకును సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరి. ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే అది ఎక్కడికెళ్తే తెలుసా, జీవమునకు పోయే మార్గం. అది సంకుచితమైనటువంటి మార్గం. కానీ అది ఎలాంటిదో తెలుసు, దాన్ని కనుగొనేవాళ్ళు కొంతమంది. నాశనానికి పోయే మార్గం చాలా విశాలంగా ఉంటుంది. విశాలమైన మార్గంలో ప్రవేశించిన వాడు నాశనానికి వెళ్తాడు. అందుకని ఇరుకు ద్వారమున ప్రవేశించడని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదనెను. ఇరుకు ద్వారంలో ఉండడానికి, ఇరుకు ద్వారాన్ని సహించడానికి, ఇరుకు ద్వారంలో జీవ మార్గాన్ని మనం ప్రయాణం చేయడానికి పోరాడాలంట. ఇరుకు ద్వారంలో ప్రవేశించినప్పుడు మనము దాన్ని పోరాటంతో ముందుకెళ్తే మనము జీవాన్ని కనుగొనే వారంగా ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో అంతేకాదు అంటాడు, ఇరుకు నందు ఉండి మొరపెట్టుచున్నాను, విశాల స్థలములో యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇరుకులో ఉన్నాను కదా అని భయపడద్దు, ఇరుకులో ఉన్నాను కదా అని ఇబ్బంది పడద్దు, ఇరుకులో ఉన్నాను ఇంకా నా జీవితం ఏమీ లేదని అనుకోవద్దు. ఏ ఇరుకులో ఉంటే నువ్వు ఉన్నా, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నా, ఆయన నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నీకు
ఉత్తరమిచ్చే దేవుడు. విశాల స్థలములో ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇరుకు వచ్చింది కదా అనుకుని ఇరుకు ద్వారం ప్రవేశించడం కష్టమని చెప్పి నువ్వు దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క వెలుగును విడిచిపెట్టి, దేవుని అభివృద్ధిని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి నువ్వు వేరుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. అది వేరుగా వెళ్తే ఏంటో తెలుసా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు నీ క్రైస్తవుడిగా ఉండి దేవునికి దూరంగా జీవించినా పర్వాలేదని అనుకోవద్దు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు మంచిది, కానీ దేవుని నివాసంలో నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని మధ్య నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వేరుగా ఉండి నీవు ఏమీ చేయలేమని. దేవుని సన్నిధిలో వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమన్న సత్యం నువ్వు గమనించాలి. నీ స్వశక్తితో నువ్వేమీ చేయలేవు, నీ సొంత జ్ఞానంతో నువ్వేమీ చేయలేవు, నీ సొంత ఆలోచనతో నువ్వేమీ చేయలేవు. నువ్వు చేయగలిగి విజయం పొందేది ఏకైక మార్గం దేవునితో మాత్రమే సాధ్యం. అంతేకాదు ఇంకొక మాట అంటాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం అంటాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే వేరుపడిన ఏ పట్టణమైనను ఇల్లైనను నిలవదు. దేవుడి నుంచి వేరైపోదాం, ఇరుకు ద్వారం నేను ఇక్కడ నివసించలేనని నువ్వు వేరైపోదామని ప్రయత్నం చేస్తే తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము కూడా పాడైపోద్దట. అంతేకాదు తనకు తాను వేరుపడిన ఏ పట్టణమైనను ఇల్లైనను అది ఈ భూలోకంలో నిలవనేరదు. కనుక మన సహవాసమైనటువంటి ప్రేమామయుడైనటువంటి ప్రేమించే దేవునితోనే మన నివాసం ఉండాలి. అది ఇరుకైనా ఇబ్బంది అయినా సమస్య అయినా ఏదైనప్పటికీ కూడా ఆయన నివాస స్థలంలో ఉండాలి. చెప్తున్నాడు ద్వితీయోపదేశం, తరములు మాకు నివాస స్థలము నీవే. ఆ నివాస స్థలంలో నువ్వు ఉండాలి. దేవుడు ఏ మాట చెప్పాడో తెలుసా? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. ద్రాక్షావల్లిలో ఉంటే తప్ప తీగ ఫలించదు అన్నాడు. తీగ ఒకవేళ వేరు వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే అది ఫలించే పరిస్థితి నుండి దూరంగా ఉంటుంది. వేరుగా ఉండాలనుకుంటే మనం ఏమీ చేయలేమన్న విషయం ఈ సమయంలో మీరు గుర్తించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, తండ్రి దగ్గర స్వేచ్ఛ లేదు, తండ్రి దగ్గర ఆనందం లేదు, తండ్రి సాన్నిధ్యంలో నాకు సంతోషం లేదు, నాకు నెమ్మది లేదు, ఎందుకు ఈ కట్టడల మధ్యన నేను ఉండాలి? తండ్రికి వేరుగా ఉందామనుకున్నాడు. ఎప్పుడైతే వేరుగా ఉందామనుకున్నాడో దరిద్రం అతన్ని ఆవరించింది, వస్త్రహీనత ఆవరించింది, క్షామం అతన్ని ఆవరించింది. అనేక మంది చేత ఆయన అపహాస్యం చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? వేరే ఉందామనుకున్న కారణాన్ని బట్టి అతడు భయంకరమైనటువంటి శ్రమలకు గురవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. తనకు తాను వేరైనటువంటి ఏ రాజ్యము కూడా నిలవదు, ఏ ఇల్లు నిలవదు, ఏది కూడా నిలవనేరదు. ద్రాక్షావల్లి ఎప్పుడు కూడా ఎక్కడుండాలో తెలుసా? ఆ ద్రాక్షావల్లిలోనే ద్రాక్ష తీగ ఉండాలి. నేను వేరుగా ఉంటానన్న ప్రయత్నం చేస్తే అది ఫలించే అవకాశం ఉండదు. అందుచేత దేవుని సన్నిధిలో మనము ఈ వేరుగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు వీళ్ళు ఇలా చేశారు? వాళ్ళు ఎన్నో కార్యాలు చూశారు. తన గురువు గారు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూసి కూడా, ఆయన ప్రార్థనలో ఉన్న శక్తి గమనించి కూడా, ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపడి కూడా ఆయనకి దూరంగా ఉండాలనుకోవడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. వారి కళ్ళ ముందే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగి తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఈ రాజులు ముగ్గురు కూడా వారి సైన్యంతో కలిసి 7 రోజులు తిరిగారు. వాళ్ళకి నీళ్లు కనిపించలేదు. వాళ్ళ పశువులకు కానీ వాళ్ళకి కానీ నీళ్లు కనిపించలేదు. కనిపించకపోతే ఎలీషా దగ్గర విజ్ఞాపన చేశారు. ఎలీషా దగ్గర విజ్ఞాపన చేస్తే ఎలీషా ఏమన్నాడో తెలుసా? లోయలోనికి వెళ్ళి మీరు గోతులు చేయండి, అనేకమైన గోతులు చేయండి అని వాళ్ళకు ఆజ్ఞాపించాడు. గోతులు చేయమని చెప్పాడు ఆయన. ఎలాగ గోతులు చేస్తారు వీళ్ళు? గమనించాలి. లోయ అనేది
లోతైనటువంటి గొయ్య. అందులో చీకటి అనేది ఉంటుంది, అంధకారం అనేది ఉంటుంది, ఒక గమ్యం కనిపించదు. అది ఇరుకు ద్వారం. అందులో గోతులు చేయమన్నాడు భక్తుడైనటువంటి ఎలీషా. మన జీవితాల్లో కూడా ఇలాంటి ఇరుకైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞను మనం ధిక్కరించకూడదు. దేనితో మనం గోతులు చేయాలంటే అర్థం ఏంటో తెలుసా? పట్టుకెళ్ళి గుణపాలు పట్టుకుని గోతు చేయడం కాదు. మనకి ఇరుకు సమస్య, ఇబ్బంది సమస్యలు వచ్చిన ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం అనేటటువంటి డాలును పట్టుకోవాలి. అందుకని అంటాడు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం అంటాడు, యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము కలవి. క్రైస్తవుడిగా నువ్వేమనుకుంటున్నావు? మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, శరీర శక్తిని ఆధారపడినవి కాదు. అవి ఎలాంటివో తెలుసా? దేవుని ఎదుట దుర్గములను పడదోయ జారినంత బలము కలిగినటువంటి అదృశ్యమైన యుద్ధోపకరణాలు. అందుకని అంటాడు, ఏంటి యుద్ధోపకరణాలు? ప్రార్థన అనే ఖడ్గం మనకు ఉండాలి, విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. మన జీవితాల్లో మనకి ఇరుక్కైన పరిస్థితుల్లో మనం గొప్ప విజయాన్ని చూడాలంటే మనకి ప్రార్థన అనే ఖడ్గం ఉండాలి. మన యుద్ధోపకరణం ఎలాంటిదై ఉండాలో తెలుసా? దుర్గములను పడదోసేంత శక్తి కలిగిందై ఉండాలి. శరీర సంబంధమైన యుద్ధోపకరణం కాదు, విశ్వాసం అనే డాలు ఉండాలి. ఇవి పట్టుకుని మనం ఏం చేయాలో తెలుసా? గోతులు చేయటం ప్రారంభించాలి. గోతులు చేయడం అంటే అర్థం ఏంటి? వాటితో మనం విశ్వాసముతో, ప్రార్థనతో, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మనం ఏం చేయాలో తెలుసా? గోతులు చేయడం ప్రారంభించాలి. ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అందుకని ఎలీషా అక్కడ ఏమన్నాడో తెలుసా? 3వ అధ్యాయం 18వ వచనం అంటాడు, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను పశువులను తాగుటకు లోయ నీళ్లతో నిండును. 20వ వచనం అంటాడు, నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నింపబడెను. వాళ్ళకి ఇరుకైన పరిస్థితి వచ్చింది, దాహం. వాళ్ళకి లేవు, పశువులకి లేవు నీళ్లు. అయితే ఎలీషా దైవాజ్ఞ చెప్పిన ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు లోయలోనికి వెళ్ళి చిన్న చిన్న గోతులు, అనేకమైన గోతులు చేయండి అన్నాడు. వర్షము గాలి లేకుండా మీరు విశ్వాసముతో, నమ్మకముతో, ప్రార్థనాయుధముతో మీరు గోతులు చేయగలిగితే వర్షము గాలి గాలి లేకుండా ఆ లోయ నింపబడుతుంది. అంతేకాదు, నింపబడిన లోయలో నుంచి ప్రవహించేటటువంటి నీరు ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళిపోతుంది. అంత మాత్రం కాదు, దేశమంతా కూడా నీళ్ల చేత నింపబడుతుంది. ఎంత అద్భుతం చూస్తారు వీళ్ళు శిష్యులు. ప్రియమైన సహోదరి, ఈ గోతులేంటో తెలుసా? నీ మోకాళ్ళ అనుభవానికి సాదృశ్యం. గమనించారా? ఒకసారి భగత్ సింగ్ గారు, నేను మీటింగ్స్కి వెళ్ళాను హైదరాబాదు, అప్పుడు 10,000 దగ్గరగా వచ్చేవాళ్ళు అక్కడికి. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో 2 దొంగలు వచ్చారట. 2 దొంగలు వచ్చి అన్నారట, అయ్యా రేపటి నుంచి మీటింగ్ జరుగుతాయి కదా, చాలా డబ్బు నీ దగ్గర ఉండుంటుంది, నీ డబ్బు ఎక్కడుందో, ఎక్కడ పెట్టావో చెప్పు, మాకు కావాలా డబ్బు అన్నారంట. అప్పుడు ఏం చేశారో తెలుసా? భక్త్ సింగ్ గారు లోపలికి తీసుకెళ్ళి, అయ్యా నా డబ్బు ఎక్కడుందో చూపించినా అంటే చూపించమన్నారంట. చూపించమని లోపలికి వెళ్ళిన తర్వాత 2 గోతులు చూపించారంట ఆయన. ఏంటా గోతులు? ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఆయన మోకాళ్ళు యొక్క పరిస్థితికి గుంటలు పడ్డాయంట. 2 గుంటలు, 2 గోతులు పడ్డాయి అక్కడ. ఆ 2 గోతులు చూపించి ఇందులో ఉంది నా ధననిధి అన్నాడట. వెంటనే దొంగలు బ్రతుకు మార్చబడింది. దొంగలు వెంటనే వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు, దేవుని నమ్మారు, దేవుని ఎరిగిన వారుగా అయిపోయారు, రక్షణ పొందారు. ఎందుకో తెలుసా? గోతులు, ఒక దైవ సేవకుడు గోతులు చూసి వాళ్ళ పాప జీవితం నుంచి విడుదల పొందారు. ఈరోజు నీవు కూడా ప్రార్థననే గోతులు చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. విశ్వాసం అనే డాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళ అనుభవం ఉండి నువ్వు గోతులు చేయగలిగితే, ఎక్కడైతే దాహము తీర్చినటువంటి దేశంగా అది ఉందో, ఎండిన దేశంగా ఉందో, నీరు లేని దేశంగా ఉందో, అక్కడైతే గోతులు చేశారో ఆ గోతులో నుంచి ఉద్భవించినటువంటి నీరు
గోతిని నింపింది, నగరాన్ని నింపింది, దేశమంతా కూడా నింపింది. నీ ప్రార్థన శక్తి ప్రభావం నీకు నీకు మాత్రమే సమృద్ధిని ఇవ్వడం కాదు, కానీ నీ దేశానికి కూడా సమృద్ధినిస్తుంది. అంతేకాదు శిష్యులు ఏం చేశారు? అప్పుడు వాడు నా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నాడు అన్న స్త్రీ వచ్చినప్పుడు ఎలీషా చేసిన అద్భుత కార్యం చూశారు. కొద్దిగా ఉన్న నూనె కుండ ఎలీషా గారు చెప్పినట్లుగా ఆ స్త్రీ చేసినప్పుడు ఎరువు కుండలన్నీ కూడా నింపబడ్డాయి. దాని ద్వారా ఆమె అప్పులు తీర్చబడింది. అప్పులు వారి చేతిలో నుండి తన బిడ్డను రక్షించుకుంది. షునేమి తన కుమారుడు చనిపోయినప్పుడు ఏ దైవ సేవకుడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందో ఆ దైవ సేవకుడు ఉన్న మంచం మీద తన కుమారుని పెట్టి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. తన కుమారుని తిరిగి మరలా దక్కించుకుంది. శిష్యులందరూ కలిసి ఆకుల గుణనరగక వాడు ఆకులన్నీ కోసి వంట చేసినప్పుడు అందులో చేదు వచ్చింది. అయ్యా ఈ జబ్బు కుండ అన్నప్పుడు జబ్బు కుండను కూడా ఆయన ఆరోగ్యకరమైన కుండగా మార్చాడు. ఇన్ని అద్భుతాలు చూసినటువంటి ఈ యొక్క శిష్యులు అయ్యా మేము వేరొక నివాసం మేము ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఆ వేరొక నివాసం అంటే అర్థం ఏంటి? దేవునికి దూరంగా ఉంటామని. ఆయన బహుశా ఆయన రాత్రి తెల్లవాళ్ళు ప్రార్థన పెడుతున్నాడేమో, స్తుతించాలి లేవండి అంటున్నాడేమో, దేవునితో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడేమో. అది భరించలేక బద్ధకం, నీరసం ఇవన్నీ కూడా వాళ్ళని దేవుడి నుంచి దూరం చేస్తున్నాయేమో. అందుకనే దూరంగా వెళ్ళిపోవాలని కోరుకున్నారేమో. దేవుని నివాస స్థలములోని నీకు కష్టమైన, వేదనైన, బాధైన, శ్రమైన నువ్వు దేవుని నివాసంలో ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో ఈ శిష్యులు అన్నారు, అయ్యా మేము నీ దగ్గర ఉన్న స్థలం మాకు ఇరుగ్గా ఉంది, మేము వేరొక నివాసం ఏర్పాటు చేసుకుంటామని. కనుక దేవుని సన్నిధిలో వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ప్రారంభించారు. కనుక వాళ్ళు ప్రారంభించిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ కలపన కొట్టడానికని గొడ్డలు తీసుకుని వెళ్ళారు. ఆ గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయింది. వెంటనే ఆక్రందన మొదలుపెట్టారు. అయ్యా మేము ఎరువు గొడ్డలు తెచ్చాం, ఆ గొడ్డలు నీటిలో పడిపోయింది. ఇర్మియా గ్రంథము 51:20 అంటాడు, నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు, జనులను, రాజ్యములను, గుర్రములను విరగగొట్టుదువు. ఈ శిష్యులు ఎలా ఉండాలి? వీళ్ళే ఒక గండ్రగొడ్డలుగా ఉండాలి. అయితే ఆ గండ్రగొడ్డలకు ఉన్న నైపుణ్యత అంతా కూడా వాళ్ళు పోగొట్టేసుకున్నారు. గొడ్డల కోసం వేరే చోటుకి వెళ్ళి తెచ్చారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాన్ని అంతా కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవునికి వేరుగా ఉండాలంటే సంకల్పం వాళ్ళ హృదయంలో ఉద్భవించిందో, వేరొక నివాసం కొరకు వారు ప్రయత్నం ప్రారంభించిందో, అప్పుడే దైవత్వం వారి నుండి విడిచిపెట్టబడింది. గండ్రగొడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యము చెప్పినప్పుడు, నువ్వు వాక్యోపదేశం చేసినప్పుడు పాపానికి, శాపానికి, సమస్తానికి కూడా నరికినట్లుగా పాపము నుండి మనుషులు వేరు చేయబడాలి. అందుకని అంటాడు అపోస్తల కార్యాలు అంటాడు, వారి మాటలు విని హృదయమందు నరకబడి. ఏ మాటలు విని? దేవుని వాక్యం అనే మాటలు విని హృదయమందు నరకబడ్డారంట. సైఫన్ గారు ప్రసంగం చేసేటప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపేచ్ఛలు, పాప తలంపులు, పాప ఉద్దేశాలు, పాప అలవాట్లు అన్నీ కూడా వాక్యం ఏం చేసిందంటే నరికి దాన్ని అక్కడి నుంచి వేరు చేసేసింది. వారు హృదయం మందు నరకబడి, హృదయంలో ఉన్న పాపం, శాపం సమస్తం కూడా, దుష్టత్వం, దోషం సమస్తానికి కూడా, పాపపు సంకేతాలు కలిగిన ప్రతి దాన్ని కూడా హృదయం నుండి నరికివేయాలంటే గండ్రగొడ్డల లాంటి వ్యక్తిగా, శక్తిగా మనం ఉండి దేవుని వాక్యాన్ని బోధించే శక్తి, సామర్థ్యం ఈ శిష్యుల దగ్గర ఉండాలి. కానీ వారు ఆ శక్తిని పోగొట్టుకున్నారు. ఇంకొక మాట కూడా అంటాడు అపోస్తల కార్యాలు 2:37 అంటాడు, వారి మాటలు విని హృదయమందు నొచ్చుకొని. నొచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? గొచ్చబడి. ప్రియులారా, మనం గమనించాలి, దేవుని సన్నిధిలో నీ వాక్యము ద్వారా నీవే ఒక ఖడ్గము వలె, గండ్రగొడ్డల వలె ఉండాలి.
అది శక్తి కలిగిన గండ్రగొడ్డలి. ఎందుకో తెలుసా? గండ్రగొడ్డలిగా ఉన్నటువంటి నీ వాక్యం బోధించినప్పుడు అనేక మందికి పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి విడుదల కావాలి. వారి పాపేక్షల నుండి నరకబడాలి, వేరు చేయబడాలి. అలా ఉండవలసినటువంటి శిష్యులు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మేము వేరే నివాసంలో ఉంటాం. ఈరోజు నీవు కూడా క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు చూడండి, వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో గొడ్డలకు ఉండాల్సిన శక్తిని వాళ్ళు కోల్పోయారు. రెండవదిగా శత్రువులు కనపడుతున్నారు. వాడికి ప్రతి అడుగడుగున వాళ్ళ శత్రువులు కనపడుతున్నారు. అయ్యా, ఎలీషాతో అంటున్నారు, అయ్యా శత్రు రథాలన్నీ మేము చూస్తున్నాం, ఏంటంత భయంకరంగా ఉంది అని. ఎప్పుడైతే దేవుని నివాసం నుండి వేరే ఉండాలని ఆలోచన వచ్చిందో వాళ్ళు శక్తిని కోల్పోయారు. అంతేకాదు, వాళ్ళకి ఇప్పుడంతా కూడా శత్రువులే కనిపిస్తున్నారు. రెండవది, దేవుడు ఏర్పాటు చేసిన కాపుదల చూడలేనటువంటి గుడ్డివారిగా వారు మిగిలిపోయారు. ఈ అంధకారం వారి శరీరానికి వచ్చింది. నీ కన్ను గుడ్డిదైతే నీ శరీరం అంతా కూడా చీకటే. అయితే దేవుని నుంచి వేరు చేయాలనే తలంపు నీలో ఉండకూడదు. దేవునితోనే నేను ఉండాలి అనే ఆలోచన, ఒక నిర్ణయం నీకు కావాలి. దేవునితో ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం. దేవుని నుంచి వేరు చేసి నివసించాలనుకున్నప్పుడు వాళ్ళు శక్తిని కోల్పోయారు, శత్రువులు కనిపిస్తున్నారు. అంతేకాదు, వారు ఎంత మాత్రమో కూడా వెలుగుని చూడలేక వాళ్ళ కళ్ళు గుడ్డిగా మూసిపోయినాయి. ఈ స్థితి నీకొద్దు, ఇలాంటి పరిస్థితి నీకొద్దు. దేవునితో ఉంటే తరములు నీకు దేవుడిగా ఉన్నటువంటి దేవుడు, నీకు నివాస స్థలంగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు. ఆయనతో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు మార్గము ఇరుకును సంకుచితమునయ్యవది. దేవుని సన్నిధిలో ఈ విధంగా మీరు ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, అయ్యో విశ్వాసిగా ఉన్న నాకు ఈ శ్రమలేంటి, బాధలేంటి భరించలేకపోతున్నాను, నేను ఏమి చేయను, దేవుని విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నావా? వద్దు. దేవుని మార్గం ఇరుకుగా ఉందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇరుకు మార్గమైనప్పుడు కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించొద్దు. ఆయనతో హత్తుకుని ఉండడానికి ప్రయత్నం చేయి. కష్టమైన, నష్టమైన, చావైన, మరణమైన ఏదైనప్పటికీ కూడా ఆయనతోటే మనం ఉండాలి. ఆయనతో మనం ఉన్నప్పుడు అనేకమైన దీవెనలు మనం పొందుకోగలం. శిష్యులకు వచ్చిన ఆలోచన ఈరోజు నీకుంటే, ఒకవేళ ప్రభువా ఈ రోజు నుండి నేను నీతోటే ఉంటాను నాయన, నీ నివాసం నీవే నాకు నివాసముగా ఉండు ప్రభువా, నేను నీతో ఉండాలి ప్రభువా, నీ దీవెనలు నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీ వెనుకల్లో దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీకు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు ఎంతవరకు నా ప్రభువా నాయన ఈ వాక్యమును నాయన తండ్రి దేవా వింటుండగా నాయన వారి హృదయాల్లో వ్యక్తపడిన ప్రతి వాక్యము కూడా ఫలించడానికి నీ కార్యము చేయండి నాయన. ఎవరైనా ప్రభువా నాయన సమస్యలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారితో మీరు మాట్లాడండి ప్రభువా నాయన. నీ నివాసంలో నా ప్రభువా ఆశీర్వాదం ఉన్నది ప్రభువా, వెలుగున్నది ప్రభువా, అభివృద్ధి ఉన్నది నాయన తండ్రి నా ప్రభువా దేవా నాయన ప్రతి సమస్యకు నీవే పరిష్కరిస్తావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ టీవీ చూస్తున్నటువంటి వారు నా ప్రభువా నాయన నువ్వు విశాలతలో జవాబిచ్చే దేవుడు మరి నా ప్రభువా నాయన, ప్రార్థన ద్వారా నా ప్రభువా నాయన వారు కనిపెట్టి చూసేవారుగా ఉంచండి రాజా, నీకు వందనాలు. ఎలీషా శిష్యుల వలె నా ప్రభువా దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవారుగా కాక నీలో ఉండి జీవితాన్ని నా ప్రభువా ఉండే జీవితాన్ని వారికి అనుగ్రహించి నడిపించండి. ఈ సమయం అంతా నా ప్రభు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి దీవించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రభువా నాయన నా ప్రభువా వారి హృదయాలు స్పందించడానికి నీ కార్యము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.